చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలైంది. ఇంటర్లోకేటరీ అప్లికేషన్ వేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి తిలక్ స్వర్ణాంధ్ర విలేకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాణి, ఈ రోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించినటువంటి విచారణ వచ్చింది. గత రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ పై ఈ రోజు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతూ పిటిషన్ పైన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారము, అదే సందర్భంలో పిటిషనర్ గా ఉన్నటువంటి ప్రతివాదిగా ఉన్నటువంటి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇచ్చినటువంటి సమాచారంతో సంతృప్తి చెందినటువంటి ధర్మాసనం పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఏం లేదు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఈ వ్యవహారంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది కాబట్టి దీంట్లో జోక్యం చేసుకోవడానికి ఏం లేదు. హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను తాము రద్దు చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కు అనుబంధంగా తమ వాదనలు కూడా వినాలి అని చెప్పి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి స్వర్ణాంధ్ర పత్రికకు సంబంధించినటువంటి విలేకరి బాలగంగాధర్ తిలక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వర్ణాంధ్ర పత్రిక విలేకరిగా ఉన్నటువంటి నీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉంది? అదే సందర్భంలో బెయిల్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వము అదేవిధంగా ప్రతివాదులుగా ఉన్నటువంటి వారు తీసుకుంటారు. మూడో వ్యక్తిగా అంటే థర్డ్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ తోటి ఎటువంటి సంబంధం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరెవరు, మీకేం సంబంధం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడానికి ఉన్నటువంటి అర్హత ఏమిటి అంటూ సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్ర స్థాయిలోనే స్పందించాల్సి ఉంటుంది అని కూడా జస్టిస్ బేలా త్రివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ తో సంబంధం లేని, అదే సందర్భంలో బెయిల్ వ్యవహారాలతో సంబంధం లేని వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేయడం ఏంటని చెప్పని తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఇదే పరిస్థితి కొనసాగితే తాము తీవ్రంగానే స్పందించాల్సి వస్తుంది అని చెప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్ బాలగంగాధర్ తిలక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. తాముకు అవకాశం కల్పించాలి, వాదనలు వినిపిస్తాము అని చెప్పి బాలగంగాధర్ తరపు న్యాయవాది కోరినప్పటికీ తాము వాదనలు వినడానికి సిద్ధంగా లేము, అసలు సంబంధం లేని మ్యాటర్ లో మీరు పిటిషన్ దాఖలు చేయటమే తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాము అని చెప్పి స్పష్టం చేస్తూ వాదనలు కనీసం ఒక మాట కూడా వినడానికి తాము సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టం చేస్తూ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ధన్యవాదాలు.